మా గ్రామంలో ఓటకును వినియోగించడం జరిగింది. మా నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులందరినీ సర్పంచులుగా ఎన్నుకోవాలని చెప్పి కేసీఆర్ గారు పిలిపించడం జరిగింది. దానికి అనుగుణంగానే మేమందరం కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే ఓటేయడం జరిగింది. ఈరోజు కూడా మేము మా గ్రామంలో ఓటకును వినియోగించుకున్నాను. అట్లాగే ప్రతి గ్రామంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారనే మాకు సమాచారం ఉంది. అధికార పార్టీ చాలా రకాలుగా నిన్నటి నుంచి పోలీస్ ఫోర్స్ను ఉపయోగించి మద్యంని అధికార పార్టీకి అనుకూలంగా సరఫరా చేయించి కొన్ని చోట్ల అయితే పోలీస్ వెహికల్లోనే మద్యం సరఫరా చేసారు. ఇట్లా ఇన్ని అక్రమాలకు పాల్పడ్డా కూడా గ్రామంలో ఎవరు ప్రజలకు చేరుకుంటారో వాళ్ళే గెలుస్తారు. తప్పకుండా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలుస్తారనే ఆశాభావం మేము వ్యక్తం చేస్తాం. అంటే వాళ్ళు అధికార దుర్వినియోగం చేసి ఎక్కువ స్థానాలని గెలుచుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో పోల్చుకుంటే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళకు 0 వచ్చింది చాలా దగ్గర. కానీ మాకిప్పుడు చాలా ప్రాంతాల్లో టేక్మాల్ లాంటి మండలాల్లో 30కి 11 స్థానాలని మేము గెలుచుకోగలుగుతాం. సో మేము ఎట్లయినా 50-50 అధికార పార్టీ ఎన్ని అక్రమాలు చేసినా కూడా మేము 50 కంటే ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాం.